अमृता स्वयंभु रसेन तृप्तो न कुतश्चनो नः तमेव विद्वान्नभिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तज्जक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య జీ. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యం. సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసము రామానుజ మత సమీక్ష 266వ పుటలో చూడండి. ఇక్కడ శంకరాచార్య మతమున మొన్నటి ఎపిసోడు శ్రీ శూద్రు నా ధీయతాం అనే దాని మీద జగదీశ్వర్ రాజు గారు అల్వాల్ సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు ఏంటంటే, అక్కడ భారతీదేవి గారు శంకరాచార్య గారు తర్కం చేస్తున్నప్పుడు ఈ రకంగా ఓడించడానికి మీరు ఏదైతే చెప్పారో అది సినిమా మాధ్యమంగా చెప్పారు, అది సరైనటువంటిది కాదు. చెప్పాల్సింది ఏంటంటే యథార్థం చెప్పాలి. ఇప్పుడు యథార్థం చెప్తేనే మొన్న ఒక వైదిక సంధ్య అనేటువంటి హిందీలో చేసినందుకు అతడు పేటెంట్ చేసుకున్నాడు కాబట్టి మనది స్తంభింపజేశాడు, చైనల్ నడవకుండా చేశాడు. కాబట్టి మనల్ని ఆదుకునేవారు, తోడు వచ్చేవారు ఎవరు లేరు. కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా మన ఛానల్ కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయంతో ఈ విషయాన్ని సినిమా మీదకు తీసుకొచ్చి చెప్పడం, విషయ సేకరణ చేయడం జరిగింది. కానీ ఓం ప్రకాష్ ఇహపరలోకం పుస్తకం రాసేటప్పుడు అప్పుడు ఈ సినిమా అయితే తయారు కాలేదు కదా, అది ఈ మధ్యన వచ్చింది కదా. అందుకని విషయం అనేటువంటిది శంకరాచార్య గారు పరాభవం పొందారు. కాబట్టి జగదీశ్వర రాజు గారు చెప్పేది ఏంటంటే, ఆ సినిమాలో శంకరాచార్య గారి పేరు మీద సినిమా ఉన్నది కాబట్టి వారిని హైలైట్గా చూపిస్తుంటారు, వారి ప్రభావాన్ని చూపిస్తుంటారు. కానీ యథార్థం అది కాదు కదా. మరి మీరు యథార్థం చెప్పాల్సింది పోయి ఇలా చెప్పారు అని అంటే దాని గురించి నేను చెప్తున్నాను. కాబట్టి అక్కడ చూపించినటువంటిది నేను చూడొచ్చు. విషయం స్పష్టీకరణ ఏంటంటే, భారతీదేవి గారి ప్రశ్నకు శంకరాచార్య గారు సమాధానం చెప్పలేదు కాబట్టి శాస్త్రార్థం ఎక్కడికక్కడ ఆగిపోయింది, గొడవలు అయ్యాయి చాలా. ఇక తర్వాత పరిణామం అంతా మీకు తెలిసిందే. మీరు చెప్పేది నిజం, అదే చెప్పాలి. కాకపోతే ఏంటంటే సంఘటన రూపకంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వైదిక ధర్మం ప్రచారం చేసినప్పుడు ఇలాగే సత్యం చెప్పబడుతుంది, మీరు అనుకున్నట్టే సత్యం చెప్పబడుతుంది. కానీ అప్పటి వరకు కొంత నియంత్రణలో ఉండి చెప్తే బాగుంటుందని అభిప్రాయం. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి ఛానల్ను స్తంభింపజేస్తే ఇక మనం ఇది కూడా చేసుకోలేము కదా. అందుకని అవును, అంటే మనం సత్యాన్ని దాపరికం చేసాము, దాగుడు మూతలాడామని కాదు. సత్యం సత్యమే. సినిమా ఉదాహరణ తీసుకునేది లేకుండేనా ఉద్దేశం ఆచార్య? వారి అభిప్రాయం అది. సినిమాను మనం హైలైట్ చేయాలి, మనం మన విషయాన్ని చెప్పాలి కదా. అంతే.
ఇప్పుడు మన విషయాన్ని చెప్తే ఎవరైనా సంభింపజేసి దీన్ని ఎట్లా ప్రమాణం అని అంటే వారికి సత్యాన్ని గ్రహించినాడు ముందుకు వస్తే ఇవన్నీ తేలిగ్గానే అయిపోతాయండి. అదే. సత్యం చెప్పడం అనేది ఇప్పుడు ముందుకు ఇప్పుడు ధ్యానం విషయంలోనే మనం ఇవన్నీ చెప్పుకునే కంటే చెప్పుకోవడం వేరు, ఎదురెదురు కూర్చుండి ఆచరించడం వేరు, ఆచరణాత్మకంగా అని మనం చర్చించుకుంటున్నాం కదా. అంతే అంతే. అందుకని దేనికైనా కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు సత్యప్రకాశం 266వ పుటలో రామానుజ మత సమీక్షను చూడండి. అది పూర్తయింది ఆచార్య ఇంతవరకు. మూర్తి పూజ ఉంది ఈరోజు. కింది వరకు అయిపోయిందా? సరే, 267లో చూడండి. మూర్తి పూజ ప్రశ్న: మూర్తి పూజ ఎప్పుడు ప్రారంభమైనది? ఉత్తరం సమాధానం ఏంటంటే జైనుల కాలము నుండి. ప్రశ్న: జైనులు ఎక్కడి నుండి గ్రహించిరి? ఉత్తరం తమ మూర్ఖత నుండి, అజ్ఞానము నుండి. ప్రశ్న: శాంత ధ్యానావస్థితమై కూర్చుండి ఉన్న మూర్తిని చూచి తన జీవనకు శుభ పరిణామము అట్లే కలుగునని జైనులు చెప్పుదురు కదా. ఉత్తరం: జీవుడు చేతనము, మూర్తి జడము. మూర్తి వలె జడుడగునా? ఇప్పుడు యోగ గురువులు ఏమని చెప్తుంటారంటే, మీరు ఎవరికి వారు ఇష్టదేవుని తలుసుకోండి అని చెప్తుంటారు. ఇష్టదేవుని తలుసుకోవడం అంటే ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చేతనము, మూర్తి జడము. ఆ జడమును ఉపాసిస్తే ఈ ఆత్మ కూడా జడమగునా? మూర్తి జడము, మూర్తి వలె జడుడగునా? చేతనమైనటువంటి జీవుడు జడుడగునా అని అడుగుతున్నాడు. ఈ మూర్తి పూజ కేవలం పాషండ మతం. పాషండం అంటే పాఖండము, లేనిది ఉన్నది, ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసి నడుపుతున్నటువంటి దాన్ని పాషండం అంటారు. జైనులు దీనిని ప్రచారము చేసి ఉన్నారు. 12వ సముల్లాసమున దీనిని ఖండితము. ఈ జైనులు ఏ రకంగా మూర్తి పూజలను చేసి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించారో వారి విషయం 12వ సముల్లాసములో వస్తుంది, అక్కడ చూడండి. ప్రశ్న: వైష్ణవాదుల జైనుల అనుసరించినట్లు, వైష్ణవాదులు అంటే వైష్ణవులు, శైవులు మరియు మిగతా వారు జైనులను అనుసరించినట్లు కనిపింపదు. కారణమేమనా? జైనుల మూర్తులు వేరుగా నుండును, వైష్ణవులని భిన్నులుగా ఉన్నవి. వైష్ణవుల నీ కాదు, వైష్ణవులవి. వైష్ణవులు పెట్టుకునేటువంటి విగ్రహాలు భిన్నములుగా ఉన్నవి. నీని చేసేది వైష్ణవులవి అనే ఉంది. అదే సరైంది. మా దాంట్లో ఇట్లా ఉంది. ఉత్తరం: అవును, అది నిజమే. జైనుల మూర్తుల వలె తమ మూర్తులు నిర్మించిన ఎల్లరూ జైన మతములో కలిసిపోబుదురు. అంటే విగ్రహాలు మహావీరుని అంటే జైన సంప్రదాయ గురువు యొక్క విగ్రహాలు పెట్టినట్టయితే ఆ మూర్తుల దగ్గరికి వెళ్ళి వాటిని పూజించినటువంటి వారందరూ జైన మతంలో కలిసిపోతారు. కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాడు. అందువలన భిన్నముగా తమ మూర్తులు నిర్మించిరి. జైనులను విరోధించుట వీరి కర్తవ్యం కావున వీరిని విరోధించుట జైనుల కర్తవ్యమని ఉన్నది. ఈ యొక్క వైష్ణవులు అనేటువంటి వారు జైనుల విగ్రహాలకు భిన్నంగా తమ మూర్తులను నిర్మించారు. కారణం ఏమంటే జైనులను విరోధించుట వీరి కర్తవ్యం కావున వీరిని విరోధించుట జైనుల కర్తవ్యమై ఉన్నది. అంటే ఇద్దరు పరస్పరంగా ఒకరినొకరు విరోధించుకోవడం, కలహాలు పెట్టుకోవడం,
అభిప్రాయం. జైనులు తమ మూర్తులను నగ్నముగాను అవస్థితములై ఉన్నట్లును విరక్త మనుషుల వలె నిర్మించిన వారికి విరుద్ధముగా వైష్ణవులు తమ మూర్తులను శృంగారము చేసుకొనిన స్త్రీమూర్తులతో కూడా పురుషమూర్తులు లందముగా సిద్ధము చేయబడి ఉండుట చూడనగు. ఇంకా జైన మతములో మహావీరుని విగ్రహం నగ్నముగా ఉంటుంటది కాబట్టి మరి యథార్థమును చూపించాలని చెప్పేసి వైష్ణవులు కూడా తమ మతములో మూర్తులను నిర్మిస్తున్నప్పుడు స్త్రీ పురుషుల మూర్తులను నగ్నముగా నిర్మించి గుడి చుట్టూ పెట్టి ప్రదర్శిస్తున్నారు. దాని అభిప్రాయం ఏమిటంటే, దాని అభిప్రాయం నగ్నంగానే ఎందుకు, ఇప్పుడు ప్రతి మతములో ఈ యొక్క అశ్లీలత అని అంటే, ఇప్పుడు క్రైస్తవ మతంలో కన్యకు గర్భమైనందున సమాజము వెలివేస్తే ఆమె పశువుల పాకలోకి వెళ్ళి తలదాచుకొని అక్కడే యేసు ప్రభువుకు జన్మింపజేసిందని, హజరత్ మహమ్మదు తన పిన్న వయసులోనే 40 ఏళ్ళ ఆవిడ, అంటే తనకంటే పెద్ద ఆవిడను, ఇది వరకు వివాహమే, ఆమెకు ఎంతో మంది పిల్లలు ఉన్నాను, అటువంటి ఆవిడతోటి మరి వివాహం ఎంతో మంది సంతానం కనినట్టు. మరియు ఈ జైనుల దగ్గర ఈ యొక్క నగ్నంగా మైనటువంటి మహావీరుని మూర్తిని పూజించడం, బౌద్ధుల దగ్గర శిశువును ప్రసవించినటువంటి భార్యను పక్కలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి గౌతమ బుద్ధుడు. ఈ రకంగా ప్రతి దాంట్లో, ఇప్పుడు హిందువులలో ఇందాకనే మనం తెలుసుకున్నాం కదా, దేవి అనే ఆవిడను మొదట చూపించి ఆమె చేతులు నేలకు రాసుకుంటే ఆమె చేతులకు బొబ్బలు వచ్చినట్టుగా, దాంట్లోంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టినట్టుగా, బ్రహ్మ విష్ణువును వివాహం ఆడమని అంటే నేను వాడమని అనేసరికి ఆమె వారిని భస్మం చేసినట్టు, శివుడు ఏమన్నాడంటే నీ వలనే ఇంకొకరిని పుట్టించమనగానే ఈ ముగ్గురిని పుట్టించి మళ్ళీ వీళ్ళిద్దరిని బ్రతికించమని చెప్పాడు. బ్రహ్మను విష్ణువును కూడా బ్రతికించమని చెప్తే వారు ఈ యొక్క ముగ్గురు స్త్రీలను పుట్టిస్తే ఆ ముగ్గురు స్త్రీలు ఈ ముగ్గురు పురుషులను వివాహం ఆడారు. అంటే ఇప్పుడు చెల్లెలను వివాహం ఆడడం అనేటువంటిది. ఈ రకంగా ప్రతి దగ్గర ఈ అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఆ అజ్ఞానము దానిని శుద్ధి చేసుకోవడం గురించి ఈ తపస్సు, ఈ ధ్యానము, ఈ పూజలు, ఇటువంటివన్నీ. అందుకనే ఇక్కడ గుడుల దగ్గర ఈ గుడి చుట్టూ వైష్ణవులు పెట్టారు, గుడి లోపల జైనులు పెట్టారు. ఇటు పెట్టి అదే నగ్నత, అదే అశ్లీలత అనేటువంటిది కొనసాగుతుంది. అయితే దీన్ని బట్టి క్రైస్తవుల బైబిల్లో, ముస్లింల ఖురానులో ఈ సైతాను అనేటువంటిది అజ్ఞానముగా చెప్పుకోబడుతున్నటువంటి దానిని వాళ్ళు సైతానం పేరుతోటి ఇంకొక జీవికి రూపకల్పన చేశారు. అది వ్యాఖ్యానం. దాని మీద మన ఎపిసోడ్ కూడా ఉంది. ఈ అజ్ఞానం అనేటువంటి ఈ మరి గుడి దగ్గరికి పవిత్ర భావంతో వస్తుంటారు కదా, పూజ కోసం వస్తుంటారు కదా. మరి గుడి చుట్టూ ఈ నగ్నమూర్తులను పెట్టి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం, ఇదంతా ఏమిటి అంటే, ధర్మము సిద్ధించాలంటే అర్థమును సంపాదించాలి, ధర్మము చేసుకోవాలంటే అర్థం సంపాదించుకున్నట్టుగా పురుషార్థం చేయాలి. అది కూడా ధర్మబద్ధంగా. ధర్మ, అర్థ, కామము అనేటువంటిది నెరవేరితేనే భగవంతుడి యొక్క సృష్టి ముందుకు నడుస్తుంటది. కామము అనేది నెరవేరితేనే వ్యక్తిలో ఉన్నటువంటి దుందుడుకుతనము, తొందరపాటుతనం, ఆవేశం అన్నీ శాంతిస్తాయి. ధర్మ, అర్థ, కామ
కామమును జవదాటిన తర్వాతే మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది అనేది అభిప్రాయం. ధర్మ అర్థ కామ మోక్ష, మోక్షం అనేటువంటిది ధర్మబద్ధంగా శాస్త్రీయబద్ధంగా శాస్త్రానుకూలంగా నడుచుకోవడం, అర్థం న్యాయబద్ధంగా సంపాదించుకోవడం, కామం శరీరంలో ఉన్నటువంటి కామంను దానిని శాంతింపజేసుకోవడం, ఈ 3 దాటితేనే 4వది మోక్షం అనేది సిద్ధిస్తుంది అనే సందేశాన్ని చెప్పడానికే ఈ యొక్క స్త్రీ పురుషుల నగ్న మూర్తులను గుడి చుట్టూ పెట్టి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం కారణం అదే. నాకు అర్థమైంది, నాకు గురువుల దగ్గర విన్నది, నాకు తెలిసింది అది. అంతేగాని అశ్లీలతయే చూపించాలి అనేది కాదు. ఇప్పుడు ఓం ప్రకాష్ ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ఆన్లైన్ తరగతిలో చెప్తున్నటువంటిది స్త్రీ పురుషులు గర్భధారణ ఇక్కడికెళ్ళి ఇందులోంచి లేపుకొస్తున్నాడు. మరుగులో విత్తనాన్ని మొలకెత్తింపజేసినటువంటి తామర పువ్వు వికసించినప్పుడు దానిలో బ్రహ్మ కూర్చుండి అతని నాభి నుంచి ఈ కమలం విష్ణుమూర్తి ఏమో సాగరంలో ఉండడం, అతని నుంచి నాభి నుంచి అది కమలం రావడం, ఆ కమలంలో బ్రహ్మ కూర్చోవడం, ఇదంతా ఒక రహస్యం మనకు చెప్పేవారు లేక. ఇప్పుడు ఓం ప్రకాష్ వెనుకకు తిరగకుండా చేస్తున్నాడు. ఇది చెప్పకుండా నేను చెప్తున్నాను, అది గమనించండి. మరుగులోంచి బయటకు తీసుకురావడం. ఇప్పుడు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పేరు మీద ఈ విషయం మాట్లాడుకుంటారు అనేటువంటి వారి నోరు మూయించడానికే మనము ఏదైతే దాపరికం చేస్తామో అవకాశం దొరికినప్పుడు తొంగి చూపు జరుగుతుంటది. ఆ తొంగి చూపు గోడ దూకుడుతనం లేకుండా ఉండడానికే అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తే మళ్ళీ ఆ వైపుకు ఆ విషయం చర్చించినప్పుడు మనలో ఉత్తేజన గాని ఆవేశం గాని ఏది రాదు, అది సామాన్య విషయం అయిపోతుంటది. ఇది గమనిస్తున్నారా? అంతే ఆచార్య, వాస్తవం. అవును ఆచార్య, భగవంతుని సృష్టిని ముందుకు నడిపించటం. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నది, నేర్చుకున్నది ఏంటంటే అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్ళి పైకి లేవాలి. వీళ్ళంతా ఎవరైతే అది మాట్లాడకూడదు, స్త్రీ సరైంది కాదు, స్త్రీ నరకగామి, నారీ నరకస్య ద్వారం అని అనేవారు, గృహాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకునేవారు, ఆశ్రమాలకు వెళ్ళిన వారు ఎక్కడైతే వదులుకున్నారో మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే మొదలు పెడుతున్నారు. అది గమనించండి. అర్థమవుతుందా? ఇది ఈ ధర్మార్థ కామ మోక్షంలో వెనక దాగి ఉన్నటువంటి రహస్యం. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీలో తీక్ష్ణమైనటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉంటే మీరు బ్రహ్మచర్యం నుండి సన్యాసం తీసుకోవచ్చు. లేదంటే బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి వానప్రస్థానికి వచ్చి గృహస్థానికి వచ్చి గృహస్థం నుంచి వానప్రస్థం నుంచి ఈ సన్యాసం క్రమంగా రావచ్చు. మీరు గృహస్థం నుండి సన్యాసి కావచ్చు, వానప్రస్థం నుండి సన్యాసి కావచ్చు. మనస్మృతి యొక్క ప్రమాణం చెప్తూ యదహరేవ విరహేతు తదహరేవ ప్రవ్రజేతు. ఎప్పుడెప్పుడు ఏ రకంగా వైరాగ్యం వస్తే ఆ రకంగా సన్యాసం పొందొచ్చు. పరిస్థితి మనల్ని ఈ యొక్క జన్మను జవదాటడం, ముందుకు వెళ్ళిపోవడం ముఖ్య ఉద్దేశం. అందుకని అజ్ఞానాన్ని అధిగమించడం. ఎవరు మాట్లాడారేంటి? సరైన విధానం, అదే సరైన విధానం ఆచార్య. రాజమణిమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? సూర్యప్రకాష్ గారు. అందుకని ఇక్కడికెళ్ళి ఈ మరుగులోంచి బయటకు వస్తే మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏమీ లేదు అనేటువంటిది ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి సందేశం వెనుక ఉన్నటువంటి ఈ రహస్యం. అది మీరు గ్రహించే ఉండాలి. మరి గ్రహించారో లేదో అని చెప్పేసి ఈరోజు బాహాటంగా చెప్పడమే జరుగుతుంది. గ్రహించాము ఆచార్య, గ్రహించాము. అది
అంటే ఈ అజ్ఞానం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రతి దాంట్లో ఉన్నది. అజ్ఞానాన్ని అధిగమిస్తేనే జ్ఞానము, విద్య, విజ్ఞానము, మోక్షము, ఈశ్వర ప్రాప్తి అనేది లభిస్తుంటది. ఇప్పుడు మన జీవితంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మరుగును వదులుకోవాలి. మరుగును వదిలికి ముందుకు వెళ్ళాలి. ముక్కు చీమిడి, నోట్లో ఊమి, కంట్లో ఊసు, చెవిలో గుబులి, పండ్ల పాచి, మలమూత్రాలు అన్ని వదిలిన తర్వాతనే శుచి శుభ్రతతోటి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. పట్టుకుంటున్నారా లేదా? అదే నిత్య దైనందిన కార్యక్రమం మనం ఎలా అయితే చేస్తున్నామో ఈ ఆత్మ అట్లా ఉద్ధరించబడాలి అనేటటువంటి దేవుడు మన జీవన విధి విధానాన్ని, జీవన శైలిని ఈ రకంగానే ఇమడ్చాడు. మనమంతా ఏ మత సంప్రదాయానికి చెందిన వారైనా పశు పక్షులు సహితం ఇదే దారిలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులన్నీ. మలమును వదలకపోతే, అజ్ఞానాన్ని వదలకపోతే ఉన్నతి లేదు, ఉత్కృష్టత లేదు, ఈశ్వర ప్రాప్తి లేదు. మోక్షం అనేది అంటే ఇంకా చాలా దూరం. అందుకని ఈ అజ్ఞానం అనేటువంటిది మనం ఎక్కడుంటే అక్కడే ఉంటుంటుంది. సృష్టి ఆరంభం నుంచి ఉంది, ప్రళయమయ్యే వరకు ఉంటుంటది, మరు సృష్టిలో కూడా ఉంటుంటది, ప్రతి సృష్టిలో ఉంటుంటది. ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఇదివరకు ఉన్నది ఉండేటిది ఇప్పుడు ఉన్నది, ముందు ముందు కూడా ఉంటుంటది. అజ్ఞానం లేదు. రెండు కలిసే ఉంటున్నాయా ఆచార్య? అవును, జ్ఞానము అజ్ఞానం అంతే, రెండు ఉంటాయి. రెండు ఉంటున్నాయి. తెలియబోతుంది అంతే. అజ్ఞానము లేకపోతే తల్లిదండ్రి అవసరం లేదు, గురువు అవసరం లేదు, విద్య అవసరం లేదు, శాస్త్రం అవసరం లేదు, పూజ అవసరం లేదు, పునస్కారం అవసరం లేదు, ఏ ధ్యానం అవసరం లేదు, మోక్షం అవసరం లేదు, ఏది అవసరం లేదు. అవునా రాజమణమ్మ గారు, అన్నమ్మ గారు, అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చుండొద్దు. జవదాటి జీవాత్మకు అజ్ఞానం అంటూ మనకు కనబడేటువంటివన్నీ అలా కనబడితే మనం ఈ ఆధ్యాత్మిక ఈ గుళ్ళో గీ బొమ్మలు ఎందుకు, అజంతా ఎల్లవరాలు ఆ శిల్పాలు చెక్కినటువంటి ఈ బొమ్మలు ఎందుకు, ఇక్కడెందుకు అనేటువంటి వారికి సందేశం. ఈ విషయంలో చాలాసార్లు చెప్పుకున్నాము. అజంతా ఎల్లవరావు గురించి మళ్ళీ ప్రకరణానుసారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమంతా జ్ఞానవంతులమైతే దయానంద సరస్వతి సత్యాత్ప్రకాశం రాయాల్సిన అవసరం ఏంటి? లేదు, అవసరం లేదు. మరి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నందుకే ఇవన్నీ. మన కోసం అతడు 18 సార్లు విషం తాగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అజ్ఞానం నుండి బయట రావటానికి. అజ్ఞానం అనేది ఎప్పటికీ ఉంటది. అది వాళ్ళు ఒక ప్రాణిగా చూపించారు, వారొక జీవిగా అజ్ఞానాన్ని సైతాన్ని పేరు పెట్టి చూపించారు. ఆ వ్యాఖ్యానం బాగుంది, తొందరగా అర్థమవుతుంది. దానిని భిన్నంగా చూడాలి, దానికి దూరంగా ఉండాలి అనేటువంటిది. వైష్ణవుల మూర్తులలో విషయాసక్తి, శృంగార భావము కనబడును. జైనుల దేవాలయములలో గంటలు మొదలైన వాని ధ్వని తక్కువగా ఉండగా వైష్ణవ దేవాలయాలు కోలాహల యుక్తములుగా ఉండును. ఇట్టి లీలలు రచించినందు వలన వైష్ణవాది పోపుల శిష్యులు జైనుల లీలాజాలము నుండి తప్పించుకొని తమ లీలలకు వశులగుదురని ఎంచి మరియు
వ్యాసాది మహర్షుల నామములతో తమ ఇష్టము వచ్చిన అసంభవ కథలు గల గ్రంథములు రచించి వానికి పురాణములని పేరు పెట్టి వినిపింపసాగిరి. ఇది పురాణముల యొక్క అభిప్రాయం. అంటే తమ పేరుతో రచిస్తే ఎవరు చదవరు. వ్యాస మహర్షి మరియు ఇంకా వేరే వేరే ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వారి పేరుతోటి రాసేది వీరు, పేరు వారిది. ఈ రకంగా ప్రజల్లో చొప్పించి అజ్ఞానాన్ని వ్యాపకం చేస్తున్నటువంటి వారు. నిన్న ఒక హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒక 6 వచ్చారు. అంటే మా పుత్రకామేష్టి గురించి 2 జంటలు వచ్చారు. దాంట్లో వాళ్ళు మొదటి జంట అమ్మాయి ఏమని చెప్తుందంటే, మా అమ్మ నన్ను ఎంత అపురూపంగా పెంచారు అని అంటే, నా గురించి ఇంటికి దగ్గర స్కూల్ కాలేజీ ఉండాలి, చూస్తే కనబడాలని చెప్పేసి నా డిగ్రీ అయిపోయేసరికి 7-8 స్కూళ్ళు 7-8 ఇండ్లు మార్పింపజేసింది. అంత అపురూపంగా. అంటే ఈనాటి సమాజం అంతా తప్పుదోవలో పోతుంది, నువ్వు అలా కాదు ఇలా అని. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ మంచి మార్గంలో నడిపిద్దాం అనేటువంటి అభిప్రాయం. ఆ తల్లి పడే తపన ఏంటంటే, నేను నా ఆచార్య కొన్ని భావాలకు అనుకూల అమ్మగారు మీ ఫోన్ సరిగా పనిచేస్తలేదు. మరొక జంట వచ్చారు నిన్న. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక జంట వచ్చారు. ఆ అమ్మగారు ఏమంటారు అంటే, నాకు 2 సార్లు ఈ యొక్క గర్భస్రావం అయ్యిందండి అని చెప్పింది. ఇక వాళ్ళ మామయ్య గారు వారిని గురువుల దగ్గరికి ఎక్కడెక్కడో ఆశ్రమాలకు తిప్పుతా ఉన్నాడు. అయితే నేను అడిగేది ఏంటంటే, ఎందుకు పడిపోయింది అంటే మాకు తెలియదు అంట. తెలియకపోవడం ఏంటి? పడిపోవడానికి కారణం వస్త్రధారణ. మీకు దగ్గు వచ్చి ఉంటుంది, ఆ దగ్గును మీరు నియంత్రించలేకపోయారు. మరి మామూలుగా స్త్రీలకు శారీరక ఏంటంటే నరాల బలహీనత ఉంటే దగ్గితేనే మూత్రం పడిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇది గర్భమును ఆపాలంటే నడుము మీద కట్టు ఉండాలి కదా. భారతీయ వస్త్ర పరిధానం అంటే ఆవిడకు ఎనలేని ఆవేశం వచ్చింది. యావత్ ప్రపంచం అంతా వేసుకుంటున్నారు కదా ఈ నైటీలు, అవి వేసుకోవడం వాళ్ళందరికీ లేదు. నాకెందుకు వచ్చిందంటే, వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం శారీరకంగా బలంగా మీ శరీరం లేకపోవచ్చు. మీలో రక్తహీనత, నరాల బలహీనత ఉండొచ్చు. దానికి చికిత్స చేసుకోవాలి. కానీ మీరు మీ తప్పును సమర్థించుకోవడం ఎందుకు అంటే అప్పుడు గమ్మున అయిపోయింది. అందుకని ఈ రకంగా వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటారు. మరి అలా చెప్పటం లేకనే ఇలా తయారవుతారు కదా ఆచార్యజీ. మంచి మార్గం చెప్పటం లేకనే. ఇట్టి లీలలు రచించినందువలన వైష్ణవాది పోపుల శిష్యులు జైనుల లీలాజాలము నుండి తప్పించుకొని తమ లీలలకు వశులగుదరని ఎంచి మరియు వ్యాసాది మహర్షుల నామముతో తమ ఇష్టము వచ్చిన అసంభవ కథలు గల గ్రంథములు రచించి వానికి పురాణములని పేరు పెట్టి వినిపించసాగిరి. వైష్ణవులు ఇప్పుడు చనిపోతే గరుడ పురాణము వినిపించాల్సిందే అనేటువంటిది. ఈ గరుడ పురాణం కూడా ఇటువంటి కల్పిత కథలతోటే వచ్చినటువంటిది. ఆ గరుడ పురాణానికి చనిపోయిన వ్యక్తి ఆత్మ గంతవ్యం ఎక్కడైతే వెళ్తుందో తన కర్మఫలానుసారంగా దీనికి సంబంధం లేదు. అయినా గరుడ పురాణములు వాళ్ళు ఊహించినటువంటి కథలు చెప్పేసి సమాజాన్ని మభ్య పెడుతున్నారు. ఇప్పుడు అదే ప్రచారంలో ఉన్నది.
వైష్ణవులు చేయు విచిత్ర మాయలెన్నియో ఉన్నవి. రాతి విగ్రహములను చేసి వానిని రహస్యముగా పర్వతముల మీదను అడవులలో ఏదో ఒక ప్రదేశములను భూమిలో పూడ్చి ఉంచి తదుపరి మిత్రులతోనూ ఇతరులతోనూ తమకు రాత్రి నిద్రలో స్వప్నమందు సీతారాములో లక్ష్మియో మరి ఇతర భైరవాది దేవతలో కనబడి మేము ఫలానా స్థానములో మట్టిలో పడి ఉన్నాము, మాకు గుడి గోపురములు కట్టింపవలసినదని చెప్పినట్లు చెప్పుదురు. ఇంతేకాక తననే పూజారిగా గోరిరనియు, అంటే ఎవరైతే ఈ రకంగా నాకు కలలో కనిపించారని అక్కడ మట్టిలో పడి ఉన్నాము, మాకు గుడి కట్టించమని ఏ వ్యక్తి అయితే జనులలో ప్రచారం చేస్తున్నాడో అతను ఏమంటున్నాడంటే నన్నే పూజారిగా ఉండమని చెప్పేసి, నువ్వైతేనే బాగు చేస్తావు, నీ పూజ మాకు చాలా ఇష్టము అని చెప్పేసి తననే పూజారిగా గోరిరనియు నట్లు చేసిన ప్రజల కోరికల తీర్థమని వెల్లడి చేయుదురు. ఇక్కడ ప్రజల కోరికలు నెరవేరుతున్నాయా, పండితుని కోరిక నెరవేరుతుందా? పండితుల కోరికే నెరవేరుతుంది ఆచార్య. పండితుని సాపతోటి ప్రజల పేరు బయటపడుతుంది అంతవరకే గాని అక్కడ ప్రజలకు ఏది కాదు. ఇప్పుడు ఈ రహస్యాన్ని పట్టి చూస్తే ఏంటంటే, ఎవరెవరైతే చర్చికి, మస్జిద్కు, గుడికి, ఇంకా ఎక్కడెక్కడైతే ఆధ్యాత్మిక స్థానానికి వెళ్ళి మొక్కుబడితోటి నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఎవరెవరైతే కోరుకుంటున్నారో అవన్నీ లభిస్తున్నాయా? అవన్నీ లభిస్తే ఈ యొక్క ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ ఎందుకు చేస్తారు? అందరు మొక్కుకుంటారు కదా. అలాగే అవునాచార్య. మూర్ఖులైన ధనవంతులు అట్టి మాటలు విని చెప్పిన వారిని వెంటగొనిపోయి అట విగ్రహములను గాంచి పోపులను సత్యవాదులుగా కొనియాడి ఆ మూర్తులకు మందిరముల నిర్మింప వాగ్దానం చేయుదురు. అజ్ఞానయుక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అవునా అట్లనా, సరే పద నువ్వు చూపిద్దు, నువ్వు ఎంత వరకు నిజం మాట్లాడుతున్నావు పదం అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ తవ్వి చూస్తే ఆ విగ్రహం బయటపడేసరికి ఈ యొక్క పూజారి సత్యవాదుడు, సత్యమే చెప్తాడు అనేటువంటిది ఆ రకంగా నమ్మి, సరే దీనికి సరైనటువంటి గుడి నేను కట్టిస్తానని చెప్పేసి ఆ రకంగా వాగ్దానం చేస్తారు. గుళ్ళు కట్టించి చెప్పిన పోపునే పూజారిగా ఉంచి పూజలను ఏర్పాటు చేయుదురు. ఇట్లే ఒకరిని చూచి మరి ఒకరు జనులను మోసగించుచూ వచ్చిరి. ఇట్టి వైష్ణవ లీలలెన్నో ఉన్నవి. ప్రశ్న: పరమేశ్వరుడు నిరాకారుడు కావున అతడు ధ్యానములో రాడు, అందువలన మూర్తి తప్పక ఉండవలయును. మరి ఏమి చేసినను చేయకున్నను మూర్తి ఎదుట నిలబడి చేతులు జోడించి పరమేశ్వరుని స్మరింతురు, పరమేశ్వరుని నామం ఉచ్చరింతురు. దీని వలన నష్టమేమి? ఇప్పుడు పరమేశ్వరుడు నిరాకారుడు అని వాళ్ళు అంగీకరిస్తున్నారు, చూడండి చాలా జాగ్రత్తగా. కావున అతడు ధ్యానంలో రాడు. అంటే ధ్యానంలో రావాలంటే నిన్న వీరు విజయ్ కుమార్ గారు, బాన్సువాడ విజయ్ కుమార్ గారు ఏమంటారంటే, ఎలాంటి కళలు వస్తాయంటే, ఆయన ఏం చదువుకోలేదు కానీ ఆయన బుద్ధి అనుసారంగా చెప్తున్నది ఏంటంటే, నేను దినములో విన్నవే ఏవో ఆలోచిస్తుంటాను, అవే వస్తుంటాయి. ఇది బండ గుర్తు. మనం ఏవైతే ఆలోచిస్తుంటామో, వేటి గురించి అయితే చింతన చేస్తుంటామో అవే విషయాలు వస్తాయి. ఆ రకంగా అటువంటిది అంటే, ఇప్పుడు ధ్యానంలో దేవుడు రావాలి అని అంటే, ధ్యానంలో దేవుడు రావాలంటే ఎట్లా రావాలి అని అంటే,
మనం ధ్యానం చేయనప్పుడు అతనిని మనం చూడాలి. ఇప్పుడు ఈ యోగ గురువులు చెప్తున్నటువంటిది ఏంటంటే, ధ్యానంలో ఏం చేయాలి అని అంటే కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చోండి, ఈ ప్రాణాయామం చేయండి, మనసును ఏకాగ్రం చేసి మనసులో మీ ఇష్టదేవుని తలుసుకోండి. ఇష్టదేవుని కులదేవతలను తలుసుకోవడం, దేవతలను తలుసుకోవడము అంటే వారిని ఒక పశువుని తీసుకొచ్చి ఆ యొక్క దాని యొక్క కొయ్యకు, చెట్టుకో, దేనికో ఒక దానికి కట్టేసినట్టుగా ఆ పశువు మన పరిధి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడానికి కట్టేసుకోవడం. ఇప్పుడు ఈ కులదేవత అనేటువంటి ఆ కొయ్యకు ఈ మనసును కట్టేసి దాని చుట్టే తిప్పడం. అర్థమవుతుందా? ఇక ఏం చేస్తున్నారంటే భగవద్ ధ్యానం చేస్తున్నాం. భగవంతుడు పోయాడు, ఇప్పుడు కులదేవతలు ఆ విగ్రహాలు ఎవరైతే చెక్కారో ఆ విగ్రహం చుట్టి, ఇక లలితా సహస్రనామంలో ఏమున్నది? మీరు సరిపోతే మీ అజ్ఞానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుగాక. అమ్మగారు ఇలాంటి వారు, ఇలాంటి చీర కట్టుకున్నారు, ఇలాంటి ముఖార విందము, ఇలాంటి గుణగణాలు అని ఆమెను పొగడడం తప్ప వర్ణన ఏమైనా ఉందా? వర్ణించడం ఉంది ఆచార్య. అంటే ఆ వారిని పొగడమే. ఇగో వేదంలో వచ్చినటువంటి రహస్యం, పద్మే స్థితాం పద్మవర్ణాం తాం ఇహ ఉపహ్వయామి. అర్థమైతలేదా? లక్ష్మీ సూక్తంలో చెప్పబడింది ఏంటంటే ఆమెను పొగడమే. కళాకారుడు గీసిన బొమ్మనే, ఆ విగ్రహాన్ని, ఆ మూర్తిని పొగడడం. కనక వర్షం కురిపిస్తున్నటువంటి పద్మంలో తామర పువ్వులో కూర్చున్నటువంటి, తామర పువ్వు రంగులో ఉన్నటువంటి ఆవిడను ఇహ ఉపహ్వామి, ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అర్థమైందా? దీనివల్ల మన ఆధ్యాత్మికం ఎలా సిద్ధిస్తుంటది? మనకు సంధ్య పుస్తకాలలో ఉన్నాయి ఆచార్య మంత్రాలు. సంధ్య పుస్తకాలలో ఇది లక్ష్మీ సూక్తం ఉన్నది. అమ్మగారు దీనిని బయటకు తీసుకొచ్చిందే దయానందుడు. దీనిని బయటకు తీసుకొచ్చి ఈ వశీకరణ చేసింది దయానందుడు. దయానంద సరస్వతి మొట్టమొదటి సంధ్య అనే పుస్తకమును ప్రచారం చేయడం గురించి ఈ యొక్క జైనుల నుండి, వైష్ణవుల నుండి ఈ రకంగా వాళ్ళను దృష్టి మళ్లించడానికి ఈ యొక్క ఋగ్వేద పరిశిష్టం పేరుతో ఉన్నటువంటి ఈ లక్ష్మీ సూక్తంని తీసుకొచ్చి, ఈ లక్ష్మీ సూక్తంలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఈశ్వరపరమైనటువంటి అర్థాలను చేసి ప్రసిద్ధం చేశాడు. ఇప్పటి వాళ్లకు ఆ దయానందుడు చేసిన అర్థమైతే తెలియదు. కేవలం అది ఒక, ఎందుకంటే ఆ శబ్దాలతోటి ఆ శ్లోకాలు చదివితేనే అర్థమైపోతుంది. అందుకే దానికి ఋగ్వేద పరిశిష్టం అని. పరిశిష్టం ఎందుకు అంటే అక్కడి ప్రసంగములో లేనటువంటి వాటిని పక్కకు పెట్టినటువంటివి పరిశిష్టం. ఇప్పుడు మన బియ్యంలో రాళ్ళేరేటప్పుడు ఆ ఏరి పక్కకు పెడుతుంటారు కదా, ఎందుకు అని అంటే దీంట్లో ఉండాల్సినవి కావు, అవి ఆ రకంగా పక్కకు పెట్టినటువంటివి పరిశిష్టం. అది వేదం. మరి ఎందుకు వేదం నుంచి ఎందుకు తీసేయలేదు అని అంటే మరికొన్నాళ్లకు దయానంద లాంటి వారు ఇంకెవరో వచ్చి వాళ్ళు ఇవి వేదంలో ఉండాల్సినవి వీరు తీసేశారని చెప్పి వాళ్ళు మళ్ళీ కలుపుతారనుకోండి. వాళ్ళు మళ్ళీ కలపకుండా ఉండాలి అంటే వీటిని పక్కన పెట్టాల్సిందే. అదేరా ఇప్పుడు ఆ లక్ష్మీ సూక్తంతో కూడా ఆవుతలిస్తారు ఆచార్య చాలా మంది. అమ్మగారు మీరు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. భగవద్గీత శ్లోకాలతోటి కలిపిత, అది మహాభారతంలో లేనటువంటి ఈ 18 అధ్యాయాల భగవద్గీత శ్లోకాలతోటి కూడా ఆహుతిస్తున్నారు. లక్ష్మీ సూక్తం, సంత సూక్తంతో ఆహుతులు ఇవ్వడంలో తప్పేముంది? అందుకని అంటే వాటితోటి ఇవ్వాలి. ఆచార్య గారు, అంటే లక్ష్మీ సూక్తము వాటితోని మనం ఆహుతులు ఇయ్యకూడదు అని దీని అర్థం ఆచార్య గారు. అక్కడ
పరిశిష్టములు పక్కకు పెట్టే ఈశ్వర్య తత్వాన్ని గురించే ఋషి దయానందరు ఆ లక్ష్మీ సూక్తంలో తర్వాత ఆ సూక్తాలలో చెప్పారు కదా అది. దీని అంతరార్థం ఏంటి? అవును. అంటే ఇప్పుడు ఎవరైతే ఆహుతిస్తున్నారో లక్ష్మి అంటే ఈశ్వరి అర్థం ఎంతమందికి తెలుసు? ఈ లక్ష్మీ సూక్తం చదువుతున్న వారికి, ఈ లక్ష్మీ సూక్తంతో ఆహుతులు ఇస్తున్నటువంటి వారికి, ఈ లక్ష్మీ సూక్తాన్ని జపిస్తున్నటువంటి వారికి ఎవరికి తెలియదు. పద్మే స్థితాం పద్మవర్ణాం తాం ఇహ ఉపహ్వయామి. అది క్యాలెండర్ లో ఆ పేపర్ మీద గీసినటువంటి రంగుల బొమ్మను, ఆ బొమ్మను పొగడడం. కానీ ఇక్కడ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏంటంటే మక్కి మరిగా దయానందుడు చెప్పిన అంతరార్థం ఎక్కడో పోయింది. ఇక దయానందుడు దేన్నైతే ఖండిస్తున్నాడో ఆ విగ్రహం, ఆ మూర్తి, ఆ పాఖండం అదే ఇప్పుడు ప్రచారంలో ఉన్నది. చెప్పండి భీమరావు గారు. ఆచార్య లక్ష్మి సూక్తం అని మొత్తం వేదంలో లేదా ఆచార్య? లేదు. మీరు ఎక్కడైనా సరే ఏ వేదమైనా తీసి ఆ మంత్రాలను చూడండి, వేదంలో కనబడవు. ఏ వేదంలో కనబడవు. మొదట అందరి దృష్టి దాని మీద మళ్లింపు చేయటానికి దయానందుల వారు ఆ విధంగా చేయగలిగారు, చేశారు. ఇవాళ రాజుగారు అడిగిన ప్రశ్నకి ఇక్కడే సమాధానం ఉంది కదండి. అవును. వారు జగదీశ్వరరాజు గారు అన్నది ఏంటంటే సత్యం చెప్పాలి. సత్యం చెప్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. ఓం ప్రకాష్ చెప్పకుండానే చెప్పి వారి దృష్టిని తొందరగా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆ చలచిత్రం వైపు తీసుకెళ్ళాడు. అంతే. అదే దయానందుల వారు అంత ప్రయత్నం చేస్తుంటేనే రాలేదు కాబట్టి చివరికి ఆలోచించి ఆ విధంగా చేయగలిగారు. అదే ఇప్పుడు వారి రోగం తిరగాలి అంటే వారికి వారు గ్రహించే విధంగా అందుబాటులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ముందు పెడితే అది వారి విజ్ఞత మీదనే ఉంటది. గుళ్ళు కట్టించి చెప్పిన పోపునే పూజారిగా ఉంచి పూజలు ఏర్పాటు చేయుదురు. ఇట్లే ఒకరిని చూసి మరి ఒకరు జనులను మోసగించుచూ వచ్చిరి. ఇట్టి వైష్ణవ లీలలు ఎన్నో ఉన్నవి. ఇది అయిపోయింది కదా ప్రశ్న. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే నిరాకారుడైనటువంటి వాడు ధ్యానంలో రాడు కదా, రాడు కాబట్టి ఈ విగ్రహాలను నిర్మిస్తున్నాము. ఈ విగ్రహాలు అయితే తొందరగా వస్తాయి కదా, కులదేవతలు తొందరగా వస్తారు కదా, పుట్టినప్పటి నుంచి వారి యొక్క పూజనే చేయడం జరుగుతుంది కదా, ప్రతి ఇంట్లో నెలకొల్పుకుంటారు కదా. అందుకని దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. చూడండి. పరమేశ్వరుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు కావుననే అతనికి మూర్తి ఏర్పరప వలయును. మూర్తి దర్శనము వలననే పరమేశ్వరుని స్మరణము కలుగు నెడల పరమేశ్వరునిచే రచింప భూమి. ప్రశ్న ఉంది చదివే ఇక్కడ. అది అయిపోయింది. మూర్తిని ఏర్పరచవలవును పడదు ఆచార్యది. అక్కడ మీరు వాళ్ళ ఏర్పరచవలైన అనేది చదివారు. పడదు అనేది పడదు అనే ఉండాలి. పడదు అని ఉండాలి. వలయును అని ఉంది. పరమేశ్వరుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు కావునని అతనికి మూర్తి ఏర్పరప వలయును అంటే మంచిగా ఉంది కదా అమ్మగారు. వలయును అని చెప్పేసి దానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు కదా. మూర్తి దర్శనము వలననే, మరి మూర్తి ఏర్పరిస్తేనే కదా దర్శనం అయ్యేది. మూర్తి తయారు చేయరాదని ఉద్దేశం ఇది. నిరాకారంగా ఉన్నాడు కాబట్టి మూర్తిని ఎలా చేయగలం? అదే దాన్ని ఖండిస్తున్నారు. చెప్పండి శ్యామలయ్య గారు.
ఇక్కడ నిరాకారుడు కాబట్టి జ్యోతిని ఒక ఆదర్శంగా పెట్టి అట్లా జ్యోతిని పెట్టడం అది ఎంతవరకు సమంజసం ఆచార్య? జ్యోతిని భగవంతుడుగా చూడడం. ఇప్పుడు జ్యోతి పెట్టండి, అదే ఒక ఆకృతి అవుతుంటది. ఆకృతి వెనకనే ఇక్కడ నిజమైన పరమేశ్వరుని తెలుసుకోకుండా సమాజం దిగ్భ్రమితం అవుతుంది కాబట్టి, తప్పుదో బట్టి పోతుంది కాబట్టి జ్యోతి అయిన అది కూడా ఒకటే కదా. ఇప్పుడు అయ్యప్ప స్వాముల యొక్క దీక్ష ఏంటి? అక్కడ పోయి మకర జ్యోతి దర్శనం. అక్కడికి పోయి చూస్తే ఏంటంటే అక్కడ ఒక అతను కర్పూరాన్ని వెలిగించి చూపిస్తాడు. అక్కడికి కూడా వెళ్ళారు కొంతమంది. ఈ రహస్యం ఎంతమందికి తెలుసు? వీళ్ళైతే పంబా దాటిపోయి ఇక్కడికి వెళ్ళి అక్కడ వెలిగించే జ్యోతిని దర్శనం చేసుకొని వస్తారు. ఆచార్య పెద్ద లైట్ పెట్టిరట ఆచార్య, అక్కడికి వెళ్ళి అడవిలో లైట్ పెట్టారేమో. అవునాచార్య అన్నారు కూడా. మేము వెళ్ళొచ్చాం అక్కడికి. వ్యాపారం అది కూడాను. అంటే మీరు చూసింది కర్పూరం జ్యోతి ఆచార్య? అప్పుడు కర్పూరం తోటి ఉండి, అంటే జ్యోతి అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ శ్యామలయ్య గారు అడుగుతున్నారు కదా, జ్యోతి అన్నప్పుడు అది వెలుగుతున్నట్టుగా కనబడాలి కదా. అవునవును. ఇప్పుడు లైట్ పెడితే కూడా ఇట్లాగే వెలుగుతూ ఉన్నది పెట్టరు. అది కూడా ఇట్లా ఇప్పుడు మినుకు మినుకు పెడతారు. పటముల దగ్గర వెలుగుతున్నట్టుగా పెడతారు కదా. దూరంలో చాలా దూరం కనబడాలి కాబట్టి పెద్దది పెడతారు. మూర్తి దర్శనము వలననే పరమేశ్వరుని స్మరణము కలుగునెడల పరమేశ్వరునిచే రచింపబడిన భూమి, జలము, అగ్ని, వాయువు, వనస్పత్యాది అనేక పదార్థములు విచిత్ర రచనతో కూడినవియు, వేని నుండి మనుష్య రచిత విగ్రహములెన్నియో నిర్మింపబడుచున్నవో అట్టి పృథివ్యాధి పదార్థములను చూచినప్పుడు పరమేశ్వరుని స్మరణం కలగదా? శ్యామలయ్య గారు ప్రశ్నకు సమాధానం ఇదే. ఇప్పుడు మనము జ్యోతిని వెలిగించుకోవాలి అని అంటే, జ్యోతిని వెలిగించుకునే వరకు మనం చేయాల్సినటువంటి శ్రమ ఎందుకు? సూర్యుడు వెలుగుతున్నాడు కదా, చంద్రుడు వెలుగుతున్నాడు కదా, దాన్ని చూస్తే రాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సమయం చాలా అయింది ఆచార్య. సరే, ముందుకు తీసుకెళ్ళండి. ప్రభాకర్ గారు. సర్వేభ్యో నమస్తే. నాటికి సత్సంగ పాఠం సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి మూర్తి పూజ గురించి తెలుసుకుంటున్నాం. ఈ మూర్తి పూజ అనేది జైనులు, వైష్ణవులు నుండి ప్రారంభమైనట్టు ఈ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. ఈ మూర్తుల యొక్క ప్రచారాన్ని అత్యధికంగా చేసిన వాళ్ళు ఈ జైన, వైష్ణవ మతాల నుంచే ఉన్నట్టుగా మనం ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత ధర్మం, అర్థం, కామ, మోక్షములు సాధన, వీటిలో ఉన్న అంతరార్థం ద్వారా ఎన్నో విషయాలు, ఉదాహరణలు చాలా జ్ఞానాన్ని పొందాం. తర్వాత గుడి గోపురాల్లో నగ్నమూర్తుల యొక్క ఉద్దేశం ఏమిటి అనేది కూడా విషయాలను ఈ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికి అందించడానికై ఎపిసోడ్ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ అందించాలని మనవి. ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో ప్రశ్న రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందాలని మనవి. ఈ విషయాలన్నీ మనకు ఎన్నో ఉదాహరణలతో అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మ గారు చేయిస్తారు. సంధ్యోపాసన అమృతోపస్తరణమసి స్వాహా, ఓం అమృతాపిదానమసి స్వాహా, ఓం
सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा आचमन्त्रम् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः इन्द्रियस्पर्शन मन्त्रम् ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां विशोफलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मं पुनातु सर्वत्र प्राणायाम मन्त्रम् ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् अगमर्शन मन्त्रम् ॐ मृतं च सत्यं साभिद्या तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादति संवत्सरो अजायत अहोरात्राणि विदधति स्वस्तमिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधु स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः मनसा परिक्रम मन्त्रम् ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्छायिषवः तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितर्षवः तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः उदीचीदिक् सोमोदयधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदर्शवः तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता परशमिषवः तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः उपस्थानमन्त्रमुలు ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वा नाभिव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः
पृथ्व्या वा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतः सुतः सुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यम् चित्रं देवानामदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः पृथ्व्या वा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतः सुतः सुषच्च उदुत्य ప్రభాకర్ గారు ఏంటి మర్చిపోయిన ఆలస్యం ఉద్వయం वयं तमसस्वरिष्वहवत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् प्रमुचरतु हस्तेम शिरदश्यतं जीवेम शिरदश्यतगं प्रणयाम शिरदश्यतं प्रभ्रमाम शिरदश्यतम् अदीना साम शिरदश्यतं भोजस्य शिरदश्यतात् ओम तन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षकावो सचिदानंद स्वरूपा नित्युडु बुद्धुडु मुक्त स्वभावुडु అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఈ ఈశ్వర దయానిధి ఈ జపోపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామముఖ్యముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని సత్పరమే ప్రాప్తించుకున్నట్లు అనుగ్రహించుము తండ్రి. ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదములు. శాంతి పాఠం. ఓం దిహో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి सामा शांतिरेधि. ओम शांति शांति शांति. ओम सर्वेभ्यो नमस्ते. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఆచార్య.